రసము, ఉప్మా, కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తినకూడదు అనుకుని ఇంకా రాజన్న ఫీల్ అవుతాడని కొంచెం తిన్నామని అలా పెట్టించుకున్నాను. వంకాయ కర్రీ ఆ ఫుడ్డు చాలా బాగుందండి. ఎందుకు చెప్తున్నానంటే అంత చక్కగా చేయడానికి తెలివితేటలు కూడా ఉండాలి, జ్ఞానం ఉండాలి. మరి జ్ఞానం ఇచ్చింది ఎవరు? తెలివితేటలు ఇచ్చింది ఎవరు? దేవుడు అండి. దేవుడు జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, బుద్ధిచ్చి, ఏమండి తయారు చేసుకునేదానికి సాధనాలుగా అవయవాలను ఇచ్చి, చేతులను, కాళ్ళను ఎన్ని ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు. ఇచ్చింది ఎవరు? దేవుడు అండి. మనం ఈ భూమి మీదకి రాకముందే ఈ భూమిని, ఆకాశమును, సమస్త సృష్టిని చేసి మన ముందు పెట్టాడు. మనం ఈ లోకానికి వచ్చే లోపల అన్నీ వచ్చేసేయండి. అన్నీ వచ్చేసాయి. మేము ఎలా అయితే కర్నూలు నుంచి మీటింగ్ దగ్గరికి వచ్చే లోపల ఎలా అయితే స్టేజ్ సిద్ధపరచబడిపోయిందో, కుర్చీలు సిద్ధపరచబడిపోయో, ఈ ప్రాంగణం అంతా ఎలా అయితే సిద్ధపరచబడిపోయిందో మేము వచ్చే లోపల, అలాగే దేవుని పిల్లలు కూడా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చే లోపల భూమి సిద్ధపరచబడిపోయిందండి. ఆకాశం సిద్ధపరచబడిపోయిందండి. సమస్త సమూహము సిద్ధపరచబడిపోయింది. కారణం, తన పిల్లలు వస్తున్నారు. వాళ్ళు వచ్చే లోపల అన్నీ సిద్ధపరచాలా, వాళ్ళు వచ్చే లోపల అన్నీ ఇచ్చేసేయాలా. దేవుని ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? ఎందుకండి మనుషులను ప్రేమిస్తారు కానీ మనుషుల ప్రేమ అంత గొప్పది కాదండి. అందుకే మనుషులనైన్ను, రాజులనైన్ను నమ్మక దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన్ని ప్రేమించండి అంటున్నాడు. నన్ను ప్రేమించండి. యేసుప్రభు అంటున్నాడు, నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినవాడు నాకు పాత్రుడు. నన్ను ప్రేమించాలా. ఎందుకంటున్నాడు తెలుసా? నన్ను ప్రేమించాలని. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో తెలుసా? మీకంటే నేను దేన్ని ఎక్కువ ప్రేమించలేదు. అంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను. అంతగా మిమ్మల్ని నేను ప్రేమించినప్పుడు మీరు కూడా నన్ను ఎంతలా ప్రేమించాలి చెప్పండి? అంతలాగే ప్రేమించాలంటున్నాడు యేసుక్రీస్తు వారు. నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు, నాకంటే ఎక్కువ నువ్వు ప్రేమించకూడదు. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, భూములనైనను, ఆస్తులనైనను, అంతస్తులనైనను, దేన్నైనా నాకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించకూడదు అన్నాడండి. ఎందుకంటే నాలాగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. నాలాగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఎవరైనా ఉంటే చూపించండి అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరున్నారు చెప్పండి? దేవుడి కంటే మనిషిని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఎవ్వరు లేరండి. దేవుడే ప్రేమించింది. ఆ ప్రేమ ఎంత అంటే చెప్పలేనంత ప్రేమ. ఏమండి ఆకాశం ఎంత చెప్పండి? ఎంత చెప్పలేనంత ఎందుకు చేశాడంటే నీ మీద నాకున్న ప్రేమ చెప్పలేనంత. మరి నేను అంత ప్రేమించాను కదా, మీకోసం సమస్తాన్ని వదులుకున్నాను కదా, మీకోసం సర్వస్వం దారబోసాను కదా. మరి నా కోసం ఎవరైనా ఉన్నారా? నేను పడిన కష్టాన్ని గుర్తించిన మనుషులు ఎవరైనా ఉన్నారా? నేను ఎంతో కష్టపడ్డాను కదా, ఎవరైనా గుర్తించారా? అమ్మ కష్టపడుతుంది బిడ్డల కోసం. అమ్మ చాలా కష్టపడుతుందండి బిడ్డల కోసం. వాడు నిద్ర లేసే తెలికే ఏమండి వాడికి అన్నీ సిద్ధపడిచేస్తుంది. వాడు నిద్ర లేచే తెలికే వాడికి కావలసిన ఆహార పదార్థాలన్నీ సిద్ధపరిచి
క్యారేజ్ కట్టి స్కూలుకు పంపిస్తూ, బిడ్డ బాగా తిన్నైనా, బాగా తిన్నైనా పెద్ద చేస్తుంది. పెద్ద చేసిన తర్వాత ఏమండి, తల్లిని మర్చిపోయాడు అనుకో, తల్లి జ్ఞాపకంలో లేదనుకో, దేవుని పిల్లలరా, ఆ తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా? నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేశాను, వీడు చూడనైనా నన్ను ఇంట్లోంచి ధరిమేశాడు, వీడు చూడనైనా నన్ను కొట్టాడైనా, ఎందుకునైనా బ్రతకడం, రైలు కింద పడి చచ్చిపోదామని వచ్చినానైనా నేను అనింది ఒక ఆవిడ రైల్వే స్టేషన్లో కూర్చొని. ఏమ్మా ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఇంత కష్టపడితే వాడి కోసం గుర్తించలేనైనా తల్లిని వాడు, ఆడు కొడుకైన వాడు. సేమ్ దేవుడు కూడా అంతే అండి. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారి మీద నా తిరగబడి ఉన్నారు. తిరగబడినారు వాళ్ళ మీద. నువ్వు ఒక్కడిగా లేడా దేవుణ్ణి తెలుసుకున్నవాడు? ఒక్కడిగా లేడా దేవుని మనసును ఎరిగినవాడు? ఎక్కడ కనపడలేదంట అండి, ఎక్కడ కనపడలేదు. కీర్తనల గ్రంథం 53లో 2వ వచనం అనుకుంటాను, వివేకము కలిగి దేవుణ్ణి వెతకవారు కలరేమో అని చెప్పి దేవుడు ఆకాశం నుండి నరులను చూసి పరిశీలిస్తే దేవుణ్ణి వెతకవాడు ఒక్కళ్ళేడనేసాడండి. అక్కడ దేవుణ్ణి వెతికేవాడు ఒక్కళ్ళేడంట. దేవుని పిల్లలరా, దేవుడిని వెతికేవాడు ఒక్కళ్ళేనప్పుడు, దేవుడిని పట్టించుకునేవాడు ఒక్కళ్ళేనప్పుడు మన మనసు చెప్పండి, దేవుని వర్లరా, అది వాళ్ళు దేవుణ్ణి వెతికేవాడు ఆయన మనసులో ఏముందో తెలుసుకుని దేవుణ్ణి తెలుసుకోవాలా. ఏమవుతుంది? దేవుడు తెలుసుకునే మీటింగ్స్ అండి ఇవన్నీ. ఓకే అండి. ఇప్పుడు మనం అంతా ఎందుకు తెలుసా? ఆయన కష్టాన్ని గుర్తించాలని, ఆయన ప్రేమను. కష్టం అనగా ప్రేమ. కష్టపడేది ఎప్పుడు కష్టపడతామంటే, తల్లి కష్టపడుతుందంటే బిడ్డ కోసం ప్రేమతో. కష్టపడేది ప్రేమతో. దేవుని వారలరా, ఆ ప్రేమను తెలుసుకునే సభలు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ సభలు. యేసుక్రీస్తు అని తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి సభలు. దేవుని వర్లరా, ఒక మాట మీరు బాగా ఆలోచించండి. ఇదిగో దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని చెప్పి దేవుడు నరులను చూసి పరిశీలిస్తున్నాడు కదా. ఆ టైంలో దేవుణ్ణి వెతికే వాళ్ళు కనపడ్డారు అనుకో, ఆయనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, దేవుడు వెతుకుతాడా? నన్ను తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ప్రేమను గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి దేవుడు వెతుకుతాడా? ఏమండి, దేవుడు వెతుకుతాడు అని చెప్పడానికి దావీదు గారు ఒక నిదర్శనం అండి. దావీదు గారిని దేవుడు ఏం చేశాడు? వెతికాడా? ఏమండి, దేవుడు వెతుకుతున్నప్పుడా దావీదు దొరికింది? అంతే కదా. మరి అపోస్తల కార్యములో మీ అందరికీ తెలుసు కదా, 13వ అధ్యాయం 17వ అధ్యాయమా? అపోస్తల కార్యములు త్వరగా అండి, 17వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఏముందండి అక్కడ? అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22 అనుకుంటాను, చూడండి ఒకసారి దయచేసి. వచనం చెప్పనా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26. మరియు అది కదన్నా, 13వ అధ్యాయం, క్షమించండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22 అనుకుంటాను, చూడ ఒకసారి. 13:22 అపోస్తల కార్యములు 13:22. ఏమండి, సౌలు గారిని రాజుగా తొలగించి
దావీదును వారికి రాజుగా ఆ మరియు ఆయన ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. మరియు నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఇక్కడ ఒక మంచి మాట అంటే దావీదు గారంట ఎలా దొరికినాడు? ఎతికితే దొరికినాడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. కనుగొనడం అంటే అర్థం ఏంటి? వెతికినప్పుడే కదా కనుగొనేది. వెతకనప్పుడు కనుగొనడం ఎలా అండి చెప్పండి? వెతికినాడంట అంటే ఆకాశం నుండి నరులను చూస్తే దేవుణ్ణి వెతుకువారు కలరేమని ఆకాశం నుండి నరులను చూస్తే దేవుని వారలారా ఎవరు కనపడ్డారు? దావీదు కనపడ్డాడండి. అప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? సంతోషం అండి. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు వెతికితే మనలో ఎవరైనా దావీదు లాంటి వాళ్ళు కనపడతారా? దావీదు లాంటి వాళ్ళు కనపడతారా చెప్పండి? కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ మనస్సు నా మీద పెట్టండి, నేను చెప్పే వాక్యం మీద పెట్టండి. ఒక సందర్భం చెప్తాను మీకు. నేను మోషే గారు మీ అందరికీ తెలుసు. ఏమండి, మోషే గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు? మోషే గారు బ్రతికిన సంవత్సరములెన్ని? 120 సంవత్సరములు, 37 అనుకుంటాను. ద్వితీయోపదేశకాండం 37:4 అనుకుంటాను. ఒకసారి చూస్తారా? ద్వితీయోపదేశకాండం 37వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 37వ అధ్యాయం 4వ వచనం అన్న కొంచెం త్వరగా చదవాలని కోరుకుంటున్నాను. 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఎలా అంటే అలా వాక్యాన్ని వినకూడదు, చాలా జాగ్రత్తగా వినాలి. మోషే బ్రతికిన సంవత్సరంలో 120. ఏమండి, ఈ 120 సంవత్సరాలను మనం 3 భాగాలుగా విభజిద్దాం. 3 భాగాలుగా విభజిస్తే ఎంత ధనరాజన్న? 40 40 40. 3 4 ఎంత? 120. అంతేనా? 3 4 20, 12. 3 4 12 అంటే 120 సంవత్సరాలు బతికాడు. అంటే 40 40 40గా మనం విడదీస్తే దేవుని వారలారా మొదటి 40 సంవత్సరాలు మోషే గారు ఎక్కడ ఉన్నారు? మీరందరూ బైబిల్ చదివినారని నేను అనుకుంటున్నాను. దయచేసి నన్ను చూడాలి, రాజన్నను వాళ్ళ బాక్సులను మీరు చూడకూడదు. ఆడితో నీకు పని లేదు. మీకు దేంతో పని? వాక్యంతో పని. రాజన్న వీలైనంత త్వరగా మీ పనులు ముగించుకొని స్టేజ్ మీదకి వచ్చేయాలన్నా. ఏమండి, మీరు నాదిట్టే చూస్తూ ఉండాలా. మోషే గారు బ్రతికిన సంవత్సరంలో 120 సంవత్సరములు. ఏమండి, 120లో 3 భాగాలు చేస్తే 40 40 40. మొదటి 40 ఎక్కడున్నాడు తెలుసా? దయచేసి బైబిల్ చదవండి. తర్వాత అయినా సరే బైబిల్ బాగా చదువుకోండి. రోజుకు ఒక అధ్యాయం చదవండి. చాలా బాగుంటుంది బైబిల్. దాన్ని చదివితేనే మనం బాగుపడేది. మిగతాటివి ఏ చదివినా కూడా చెడిపోతాం. దేవుని వల్లరా మొదటి 40 ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు ఎలా ఉంటుంది తెలుసా? ఐగుప్తు దేశంలో బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో తెలుసా? మోషే గారు రాజులా బ్రతికాడు. ఏమండి, మోషే గారు రాజులా బ్రతికాడు. ఏమండి, ఎవరైనా సరే ఎలా బ్రతకాలని కోరుకుంటారు తెలుసా? రాజులాగే బ్రతకాలని కోరుకుంటారు. ఏం సార్, నిజమే కదా? ఎవరైనా సరే ఎలా బ్రతకాలంటే రాజులా, మహారాజులా. అంతే కదా? మీ పిల్లలు ఉన్నారు, ఎలా బ్రతకాలని కోరుకుంటారు? ఏం ప్రసాదన? మహారాజులా నా పిల్లలు ఉండాలనుకుంటారు. ఏనా మీ పిల్లలు మహారాజులా? ఒకళ్ళ కూతురు ఉంటే, నీ కూతురు ఉంది కదా, మహారాణి అంట. ప్రసాద్ అని అంటున్నాడు. ఎలా అంట తన కూతురు? మహారాణి. మహారాణి అంటే ఎలా ఉండాలా? నెత్తి మీద ఏముండాలా? కిరీటం ఉండాలా. ఏ కిరీటము? వజ్రాల్ డైమండ్ కిరీటం పెడితే మీ కూతురికి ఎలా ఉంటుంది? పాపడి పిల్ల ఏడికే కదా ఉండేది. వీడికి వేసినాం అనుకో ఎలా ఉంటుంది? ఏమంటే పాపడి పిల్ల ఎంత పొడుగు. ఒక పాపడి పిల్లలు కాదు, మామూలుగా గుర్రానికి వేస్తారు మొత్తం అంతా. ఏముంటే అలా అన్ని పాపటి పిల్లలు వేసినామనుకో ఎలా ఉంటుందన్న మహారాణికి? ఎంత బాగుంటుంది. వడ్డానము బంగారు దిగేసి
రాజుకు మహారాజుకు బంగారు దిగేసి రాజు వేయించేచున్నాడు అంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. ఎవడైనా బ్రతికితే ఎలా బ్రతకాలనుకుంటాడు? రాజుల మహారాణిలో బ్రతకాలనుకుంటారు. ఏమండి, అలాంటి బ్రతుకు బ్రతికాడండి మోషే 40 సంవత్సరాలు. అలాంటి బ్రతుకు బ్రతికాడు 40 సంవత్సరాలు. ఎక్కడ? ఐగుప్తులో. ఏమండి, ఇక 240 ఉండే కదా, 240లో మోషే గారు ఎక్కడ బ్రతికాడు తెలుసా? మిథ్యాను. ఏమండి, బాగా వినాలి మీరంతా. మిథ్యానులో బ్రతికాడు. మిథ్యాను దేశమందు, అనగా ఐగుప్తులోంచి పారిపోయాడు. ఒక మర్డర్ కేసులో భయపడి ఎక్కడ నన్ను పట్టేస్తారేమో, ఎక్కడ నన్ను ఇబ్బందులు పెట్టేస్తారేమో అని చెప్పి భయపడి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? మిథ్యానికి పారిపోయాడు. అక్కడ ఇత్రో అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, పిల్లల్ని కన్నాడు. అక్కడ గొర్రెలను, తన మామ గొర్రెలను తీసుకున్నాడు, పెంచుకుంటున్నాడు. ఏదో చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు, చక్కగా బ్రతుకుతున్నాడు. ఏమండి, చక్కగా బ్రతుకుతున్నాడు. మిథ్యాను దేశమందు భార్య పిల్లలతో ఆనందంగా చక్కగా ఏదో ఉన్న కాటికి సంపాదించుకొని లక్షణంగా బ్రతుకుతున్నాడు. ఏమండి, ఇది పర్వాలేదా? బెటర్ అయిన బతికేనా? ఇంతో అంతో బెటర్ కదా. ఏమండి, 10 రూపాయలు సంపాదించుకుంటూ వ్యాపారం చేసుకుంటూ భార్య పిల్లలను చక్కగా పోషించుకుంటూ చక్కగా పెంచుకుంటూ, ఏమండి ఎవరైనా చూసిన చక్కగా ఉందండి ఆ ఫ్యామిలీ. ఏమండి, ఆయన ఇంతో అంతో సంపాదిస్తాడు, బాగానే భార్య పిల్లలు బాగా చూసుకుంటాడు, చక్కగా చదివిస్తూ చాలా బాగుంటారండి. ఏమండి, బాగుంటుంది, బెటర్, అంత ఎంతో బెటర్. మహారాజు కంటే ఇది అంత కాకపోయినా కూడా అంతో ఎంతో బెటర్, బాగున్నాడు. ఓకే, ఇది 240 సంవత్సరాల్లో భార్య పిల్లలు, కుటుంబం, ఆస్తి, అంతస్తు, ఏదో ఉన్నకాడికి రాజన్న మాదిరా ఒక బంగళా, ఏదో ఉన్నకాడికి ప్రసాద్ అన్న లాంటి ఒక మంచి బంగ్లా, ఏదో లక్షణంగా ఉంటున్నాడు, బెటర్గా ఉంటున్నాడు. ఓకే, బాగుంది. ఈ రెండింటిని ఏమంటారు జనాలందరూ? మనం అందరం కూడా ఈ 2 జీవితాలను ఏమంటాం? మహారాజుగా బతికాడు, ఫ్యామిలీతో చక్కగా బ్రతుకుతున్నాడు. ఎవరైనా చూసిన వాళ్ళు పర్వాలేదండి, బాగున్నాడండి. ఓకే, ఇకపోతే 3వ 40 మోషే గారు ఎక్కడున్నారు? 340లో మోషే గారు ఎక్కడున్నారు తెలుసా? మీకు ఎక్కడున్నారు తెలుసా? దేవుడు గొర్రెలు మేపుతున్నాడు. మోషే గొర్రెలు మేపుతున్నాడు. ఇలా గొర్రెలు మేపుతున్నప్పుడు పొదలో, అనగా సీనాయి పర్వతారణ్యమందు పొదలో దేవుడు మోషేకు కనిపించి, నాయనా, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను కానాను దేశంలోకి నడిపించాలా. నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును, అనగా 6 లక్షల మందిని నువ్వు తీసుకొని ఎక్కడికి రావాలి? కానానులోకి రావాలి. పదనైనా అన్నాడు. అదేంటి ప్రభువా, నేను కానానులోకి వాళ్ళని పిలుచుకోకపోవడం ఏంటి? నేను ఎక్కడొచ్చాను ప్రభువా? ఇదేంటి ప్రభువా, నాకు అర్థం కావలేదంటే, అసలు నిన్నెందుకు కన్నానో తెలుసా మోషే? నిన్నెందుకు పుట్టించానో తెలుసా? నిన్ను పెద్దవాణ్ణి చేశాను. నిన్ను పెద్దవాణ్ణి చేసి పెంచి పెద్దవాణ్ణి చేశాను. కొత్త కోట్లో కూడా చెప్పాను కొన్ని మెసేజ్లు. నిన్న కూడా చెప్పాను అనుకుంటా, ఎక్కడో ఊర్లో మారందొడ్లో. పుట్టినప్పుడు ఎంతండి మనం? తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఎంత? ఇదో ఇంత జానడు, అంతేనా? ఇదో అంత ఉంటాం. ఇప్పుడు ఎంతండి? 6 అడుగులా? 5 అడుగులు. రాజన్న 5 అడుగులు అంట, ప్రసాద్ అన్న 5 అడుగులా? 6 అడుగులు. పుట్టినప్పుడు కేజీలు ఎన్ని? 2 కేజీలా? ఇదో ధనరాజు గారు 3 కేజీలు. ఇప్పుడు ఎన్ని కేజీలు సార్? ఎట్టొచ్చినావు సార్ 90 కేజీలు? పుట్టినప్పుడు 2 కేజీలు 3 కేజీలు ఉన్న నువ్వు ఇప్పుడు ఎన్ని కేజీలు సార్? 90 కేజీలు. 90 కేజీలు పెరగాలంటే నీ కడుపులోకి ఎన్ని కేజీలు పోయాలి సార్? చెప్పగలరా? మీకు ఒక విషయం చెప్పానా? మనం చనిపోయే లోపల 6 లారీల తిండి తింటాం. ఏ తిండి? ఏ లారీ? ఏమండి, ఈ కంటైనర్ ఉంటుంది చూసినావా? 10 టైర్ల లారీ,
ఆ లారీకి 6 లారీలు తిండి తింటాం. అంటే అంత తిండి లోపలికి పోతే 90 కేజీలు. అంటే 90 కేజీలు రావడానికి నీకు లోపలికి ఎన్ని కేజీలు పోయాయి? నువ్వెన్నినా? 100 100 తగ్గేదేలే అన్న. నువ్వు 100 రావడానికి నీలోకి ఎన్ని కేజీలా? వీడున్నాడు మనోడు సురేష్, వీడిని చూడండి. వీడు పుట్టినప్పుడు ఇంతే అండి. నా దగ్గర ఉన్నప్పుడు కూడా వీడు సన్నగా ఉన్నాడండి. ఒక ఫోటో నిన్నే చూశాను. ఇప్పుడు చూడండి ఎంత ఉన్నాడు, ఎన్ని కేజీలు రా. వాడు నా ఆత్మీయ కుమారుడు కనుక ఒరేంట నన్ను ఏమనుకోవద్దండి. ఏమండి ఆడు 90 ఉన్నాడంట. అందరూ మ్యాక్సిమం స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా 90 ఉన్నట్టున్నారు. ఏమండి ఈ 90 రావడానికి ఎన్ని కేజీలు బాబు? ఎన్ని కేజీలు? ఈరోజు ఎన్ని కేజీలు పడ్డాయి? దగ్గర దగ్గర ఒక 10 పడి ఉంటాయి. ఏమండి ఎన్ని కేజీలు లోపలికి పోతే ఏమండి ఇన్ని కేజీలు అండి? ఎన్నో కేజీలు మన శరీరంలోకి వెళ్ళిపోయాయి. అన్ని కేజీల ఆహారం ఇచ్చింది ఎవరు? 1000 కేజీలు, ఏమండి 100 కేజీలు, 1000 కేజీలు, లక్షల కేజీలు మనకిచ్చింది ఎవరు? ఇచ్చి నిన్ను పెద్దోడు చేశాను మోసే. ఎందుకో తెలుసా? నా చిత్తాన్ని నెరవేరుస్తావని. నీకు ఈ కేజీలు నీ కడుపులోకి రావడానికి, ఆహార పదార్థాలు నీ కడుపులోకి రావడానికి నేను పడిన కష్టం ఎంతో తెలుసా? ఎంత కష్టపడ్డాను తెలుసా? ఏమండి భూమి తయారు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గోగాకు వస్తానే ఉందా లేదా? గోగాకు వస్తాను. గోగాకు పెరుక్కుంటాం. గోంగూర అంటే మీరు పుండుకూర అంటారు. ఈ గోంగూర పెరిగేస్తాం, తినేస్తాం, పడేస్తాం. మళ్ళా రేపు గోంగూర వస్తుంది, అది తినేస్తాం, పడేస్తాం, మళ్ళా మొన్నడు వస్తుంది. ఏమండి ఇలా ఆదాము కాలం నుంచి ఇప్పటి వరకు గోంగూర వస్తూనే ఉందా? అంటే భూమిలో ఎంత గోంగూర పెట్టాడు దేవుడు? నీ తరానికి గోంగూర ఉందా? నీ కొడుకు తరానికి గోంగూర ఉందా? ఆదాము తరానికి, కయ్యని తరానికి, ఏమిటి తర్వాత తరానికి, ఎన్ని తరాలు? తరాలు ఎన్నిమ్మా? వందల తరాలు గోంగూర వస్తానే ఉందంటే భూమిలో ఎంత గోంగూర పెట్టాడండి దేవుడు? ఆకుకూరలు, పాలకూర ఎంత పెట్టాడు? తోటకూర, సుక్కకూర, కొత్తిమీర, ఇంక చెప్పలేకపోతున్నాడు. ఏమని రాత్రి కాలం సరిపోదు, కొన్ని రాత్రులు సరిపోయి అన్ని ఆకుకూరలు భూమిలో వస్తానే ఉన్నాయి. బాబు ఎంత పెట్టాడు బాబు భూమిలో? కాయగూరలు, బెండకాయలు, ఆదాం తరానికి, కొడుకు తరానికి ఎన్ని తరాలు బెండకాయలు వస్తానే ఉన్నాయి. ఎన్ని పెట్టాడు బెండకాయలు భూమిలో? ఎన్నండి? ఎన్ని ఎందుకు పెట్టాడు? తినాలి, పెద్దవాళ్ళు అయిపోవాలి. ఏం చేయాలి? నా సంకల్పాన్ని, నా చిత్తాన్ని నెరవేర్చాలి. అలాంటోడు కావాలి నాకు. అందరూ నా పిల్లలు అలా బ్రతుకుతారు అనుకుంటున్నాను. మోషే నువ్వు కూడా అందుకేనేనా? నిన్ను కూడా అందుకే పెంచాను. వాళ్ళని తీసుకురావడానికి నేను పెద్దోడిని చేశాను రా. నీకు ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, నీకు సమస్తాన్ని ఇచ్చాను. దానికోసం నేను పడిన కష్టం ఎంత తెలుసా? అంతా ఇంత కదరా నేను పడిన కష్టం. చాలా కష్టపడ్డాను రా మోసే. వెళ్తావా నాయన? ఎంత కష్టపడ్డావా నాన్న నా కోసం? ఎంత కష్టపడ్డావా? దేవుడు చెబుతుంటే చక్కగా విన్నాడండి మోషే. అదే అండి ఆ వచనానికి అర్థం. హెబ్రీ 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఏముంది తెలుసా అక్కడ? మోషే పెద్దవాడైనప్పుడు, విశ్వాసం పెద్దవాడైనప్పుడు అంటే దేవుడి మనసును అర్థం చేసుకున్నప్పుడు అండి పెద్దవాడవడం. దేవుని మనసును అర్థం చేసుకున్నప్పుడు పెద్దవాడవడం. విశ్వాసమును బట్టి అంటే విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మడం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతి. విశ్వాసం నమ్మడం. విశ్వాసమును బట్టి అంటే దేవుణ్ణి నమ్మాడండి. దేవుడు మనసు ఏంటో, దేవుడేంటో అర్థం చేసుకున్నాడు మహానుభావుడు మోషే. అవునా నాన్న, నా కోసం ఇంత కష్టపడ్డావా? నాకు తెలియదు తండ్రి, అందుకే తండ్రి నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను, ఇదే జీవితం అనుకుంటున్నాను. లేదు నాయన, ఇది నాయన జీవితం. అవునా తండ్రి, అవును, బయలుదేరినైనా. ఏమండి ఏం ఆలోచించకుండా బయలుదేరినాడండి. మిద్యాన్లోంచి బయలుదేరినాడండి. ఏమేమి వదిలేశాడు? ఉన్నవన్నీ వదిలేశాడు. మిద్యాన్లో ఇల్లు ఉందా?
మిద్యాన్లో వ్యాపారం ఉందా? మిద్యాన్లో గొర్రెలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఎద్దులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమండి, మిద్యాన్ని వదిలేసి వచ్చేటప్పుడు గొర్రెలను కూడా ఏమన్నా వెనకేసుకొని వచ్చాడా? వెనక కట్టుకొని గొర్రెలు రండి రండి అని, ఎద్దులు రండి రండి, ఇంకా రండి 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 అన్నీ ఏమన్నా తీసుకొచ్చుకున్నాడా? ఏం లేదండి. దేవుడు చెప్పిన ఒక కర్రను తీసుకున్నాడు, బయలుదేరినాడు, భార్య పిల్లల్ని పిలుచుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి దేవుని వారలారా వాళ్ళందరినీ పిలుచుకొని అడవుల గుండా వెళ్తున్నాడు, అంటే అరణ్యం గుండా వెళ్తున్నాడు. అరణ్యం గుండా వెళ్ళేటప్పుడు ఆయన పడిన బాధ, ఆయన పడిన కష్టం మీరు బైబిల్లో చూడగలరు. ఎన్ని అవమానాలు తెలుసా, ఎన్ని ఇబ్బందులు తెలుసా, ఎన్ని కష్టాలు తెలుసా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని అల్పకాలం పాపభోగమును అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు చిన్న పర్వాలేదు అనుకున్నాడు. ఈ లోకంలో ఇదో తుచ్చమైన ఈ 2 రోజులు బ్రతికి ఈ సుఖం వద్దనుకున్నాడండి. ఈ పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. ఏమండి, మనం వస్తామా? అసలు ఐగుప్తును వదులుతామా? మిద్యాని వరకు ఎందుకు ఐగుప్తును వదులుతామనా? నీకు ఎమ్మెల్యే పదవి వచ్చింది అనుకో, రాజీనామా చేస్తావా? సురేష్కి మంత్రి పదవి వచ్చింది అనుకో, రాజీనామా చేస్తాడా? ఎవరండి వదిలిపెట్టేది? రాజరికాన్ని ఎవరు వదిలిపెడతారు చెప్పండి? డబ్బును ఎవరు వదిలిపెడతారు చెప్పండి? ఆస్తిని ఎవరు వదిలిపెడతారు? అంతస్తుని ఎవరు వదిలిపెడతారండి? ఊరికే మనం క్రైస్తవులు అంటాం కానీ ఒకటి కదా వదలదాం. వదులుతామా? ఒక్కటి వదులుతాము చెప్పండి. ఒకసారి పాట పాడుతున్నాడు ఒక ఆయన, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా అన్నాడు. ఓకే, మంచిది, సరేలేనా, యేసుప్రభు ఉంటే చాలు అంటున్నావు కదా, చేతిలో ఉంగరం తీసిందాన్నే. యేసుప్రభు ఉంటే చాలు కదా, ఇంక ఉంగరం ఎందుకు ఇట్టిందాన్నే? బలివుడు ఏదో ఊరికే పాట అట పాడతాం అంతలో అంటే చూసావా? ఒక పాస్టర్ ఏమిటి ఆరాధన అంత అయిపోయిన తర్వాత అనగా ఆయన ఆరాధనలో చెప్తున్నాడు కొన్ని విషయాలు. ఏమని చెప్తున్నాడంటే, అంటే ప్రార్థనలో ఎవరిది మీరు ఆశించకూడదు. ఏమంటున్నాడు? ఎవరిది మీరు ఆశించకూడదు. ఎవరి ఎద్దైనను, ఎవరి గొర్రె అయినను, ఎవరి కోడైనను, ఎవరి కుక్క అయినను మీరు ఆశించకూడదు. ఎవడు ఆశించకూడదు అంటున్నాడు. ఇంకా ఆయన అంత ప్రసంగం అయిపోయింది, ఇంటికి వచ్చాడు. వాళ్ళ భార్యతో పెట్టే కోడికూర పెట్టన్నాడు. ఏం కోడికూర? పొద్దున పట్టుకున్నాం కదా, పక్కింటి ఇచ్చి నువ్వు కోడి ఏ ఇంట్లో ఉంచింది? పక్కింట్లో నుంచి పాస్టర్ ఇంట్లో, పాస్టర్ మూసేసినాడు. ఏమిటిది? కోడి. ఇప్పుడు ప్రసంగం ఏం చెప్పినాడు? ఎవరి కోడైనను, ఎవరి గొర్రెను, ఎవరి ఏదైనా ఆశించకూడదు యేసు నామములో. అంతే కదా వీళ్ళు మాట్లాడేది. ఏమంటే అలా చెప్పేందుకు వాళ్ళ భార్య ఇంటికి వచ్చి కోడిని ఎత్తేసింది, గంపెత్తేసింది. ఎందుకు? వాళ్ళ భర్త ఏం చెప్పాడు? దేన్ని ఆశించకూడదు మనం అనే తెలికి ఈమె ఎత్తేసి, ఏమే కూర ఎందుకు వండలేదంటే, మీరే కదండి ఎవరిది ఏమి ఆశించకూడదు అని చెప్పారు కదా, అందుకే నేనేం చేశాను, ఎత్తేసానండి. వచ్చే పిచ్చిదేనా? అవన్నీ చర్చిలో ఉండేవాళ్ళకే, అవన్నీ వాళ్ళకు వీళ్ళకి, కానీ మనకు కదే. మీకు అర్థమవుతుంది? చెప్పడం అని చెప్పండి, చెప్పడం పెద్ద పని కాదు, చేసి చూపించాలా. దేవుని పిల్లలరా, మోసే సమస్తాన్ని వదులుకున్నాడు దేవుని కోసం. మోసే సమస్తాన్ని వదిలేశాడండి దేవుని కోసం. ఏమండి, గొర్రెలు వదిలేశాడు, ఆస్తులు వదిలేశాడు, అంతస్తులు వదిలేశాడు, రాజరికాన్ని వదిలేశాడు, సమస్తాన్ని వదిలేశాడండి. అడవులు పాలైపోయాడు, అడవుల్లో వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? ఎందుకు అడవుల్లో వెళ్తున్నాడో చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు అడవుల్లో వెళ్తున్నాడు తెలుసా? ఏమండి, ఐగుప్తులు ఎందుకు లేడు? ఒక పక్క అమ్మ చూస్తే ఐగుప్తుకు రాగానే నాయన, ఒరే ఎన్ని రోజులైందిరా నువ్వు వచ్చి, ఫరో చచ్చిపోయాడురా, నువ్వు రాజు అయిపోవాలరా, ఇంకా నువ్వు రాజు అయిపోవాలి నాయన, ఎక్కడికి పోయినావు నాయన ఇన్ని రోజులు, రాజు అయిపోనాయన అంటే, అమ్మ రాజవు అన్నప్పుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదండి. నాకు వద్దమ్మా రాజరికం. ఎందుకు వద్దురా? రాజరికాన్ని ఎవరు వద్దంటారా? ఆస్తులను ఎవరు వద్దంటారు? అంతస్తులను ఎవరు వద్దంటారు? ఏంట్రా మాట్లాడుతున్నావు? యేసుప్రభు దగ్గరికి ఎందుకు పోతావు తెలుసా? అందరూ ఆశీర్వాదాల కోసం రా. ఏ ఆశీర్వాదం? ఆస్తులు కోసం రా. అంటూ ఉంటాడు పాస్టర్, యేసు నామములో
ఆస్తి విసర్జును గాక. ఆస్తి విసర్జును గాక, ఇల్లు విసర్జును గాక, ఇల్లు పొంగించబడును గాక, తొట్టి దీవించబడును గాక, ఇంటి దీవించబడును గాక, నూనె పొంగి పోర్లును గాక. ఏమని ఎన్ని విన్నారా? ఇదేంట్రా నీకేమన్నా పిచ్చి పోయిందా? అందరూ పాటలు పాడుతున్నా. నా దగ్గరికి వస్తారు. ఏం పాడుతున్నా? నా దగ్గరికి వచ్చారంటే ఏం పాడుతున్నా? ఇతనికి కష్టాలు వచ్చునుగా అంతే. కాళ్ళు దించుతారు. కష్టాల కోసం వచ్చింది, కష్టాలు పోవడం కోసం. నువ్వేంట్రా బాబు యేసుప్రభు దగ్గరికి ఇలా పోయావు? దేవుని పిల్లలరా, దేవుని పిల్లలరా, కష్టాలు కొని తెచ్చుకుంటావు ఏంట్రా నువ్వు? కష్టాలు పోవాలి కానీ దేవుడికి లేదమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా, నాకు రాజరికం వద్దమ్మా, నాకు ఆ రాజరికం వద్దు. ఆ రాజరికాన్ని కావాలనుకొని ఆ ఇందిరాగాంధీ చచ్చిపోయిందమ్మా. ఆ రాజరికం అన్ని ఎక్కి రాజీవ్ గాంధీ ఏమైపోయినాడు? చచ్చిపోయాడమ్మా. ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, మంచి మంచి వాళ్ళంతా ఏమైపోయారు? సీటెక్కి. నన్నెందుకమ్మా సీటు ఎక్కించావు? ఆ సీటు నాకు వద్దమ్మా. మరి ఏ సీటు కావాలైనా అక్కడుందమ్మా అసలు సిసలైన సీటు. అది శాశ్వతమైన సీటు అమ్మా, అది శాశ్వతమైన అధికారం అమ్మా. అక్కడ కావాలి. ఒరే అక్కడే ఉందిరా, అక్కడ ఎప్పుడు రా. ఏం మెంటలా నీకేమన్నా? అంతే కదా. మరి మనం పరలోకం పోతాం అన్నాం అనుకో, మన వాళ్ళు ఏమంటారు? మేము పరలోకం పోతాం అంటే మన వాళ్ళు ఏమంటారు? ఏమండి ఒకసారి రైల్లో వస్తా ఉంటే ఒక ఆయన, మీ నాన్న ఎవరు అన్నాడు. దేవుడు అన్నాను. ఇలా చూశాడు నా దిట్టు. మీ నాన్న ఎవరు అనగానే దేవుడు అంటేనే ఇలా చూశాడు. ఇంతకీ ఆడుంటాడు అన్నాడు. పైన ఉంటాడు అన్నాను. మరలా ఇలా చూశాడు. అంటే నన్ను ఏమనుకుంటున్నాడు తెలుసా? మెంటల్ ఏమో అనుకుంటున్నాడు. నిజమా చెప్పండి? నా తండ్రి ఎవరు? నా తండ్రి ఎవరండి? కంపతీసి మీరు కూడా నాకు మెంటల్ అనుకుంటున్నారట. నా తండ్రి ఎవరు? నా ఆత్మీయ తండ్రి ఎవరు? నేను ఎవరికి పుట్టాను? దేవుడికి. మనమంతా ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం. ఆయనే నాన్న. మన ఊరేది? జీ సింగారమా? ఏ ఊరు రాజన్న? కన్నులా? ధనరాజన ఏ ఊరు మంది? పరలోకం. మీరు చెప్తారు ఏ ఊరు అంటే మీరు ఏం చెప్తారు? నన్ను ఎవరైనా ఏ ఊరు అంటే మా పరలోకం అంట. కడప అన్న ముందు. పరలోకమా ఎక్కడ ఉంటుంది అంటాడు. పైన ఉంటుందంట. ఎట పోవాలంటే చచ్చిపోతే పోతామంట. ఇంకా ఏమండి దేవుని పిల్లలరా, పరలోకానికి వెళ్ళాలి. మన ఊరు అది, మన రాజ్యం అది, మన సింహాసనాలు అక్కడ ఉన్నాయి, శాశ్వతం. ఏది కావాలి మీకు చెప్పండి? మోషే దాన్ని కావాలనుకున్నాడు, యుద్ధం అనుకున్నాడు. లోక సంబంధమైంది వద్దు అనుకున్నాడండి. ఎందుకు వద్దు అనుకున్నాడు తెలుసా? అడవుల్లోకి ఎందుకు పోవాలనుకున్నాడు తెలుసా? చివరి మాట, అడవుల్లో ఎందుకు ఉండాలనుకున్నాడు తెలుసా? ఏమండి దేవుడు అంటాడు చెప్పండి? దేవుడు ఐగుప్తులో ఉన్నాడా, మిథ్యాన్లో ఉన్నాడా, అరణ్యంలో ఇశ్రాయేలుతో పాటు ఉన్నాడా? చెప్పండి మీరు. చివరి మాట, దేవుడు 3 ప్లేసులు చూపించాను. ఐగుప్తు ఉంది, మిథ్యాన్ ఉంది, అరణ్యంలో ఇశ్రాయేలు ఉన్నారు. దేవుడు ఈ 3 చోట్ల ఎక్కడున్నాడు చెప్పండి? అరణ్యంలో ఇశ్రాయేలుతో ఉన్నాడండి. వాళ్ళతో పాటు వెళుతున్నాడండి. వాళ్ళకు ఎండ దెబ్బైనా, ఏమండి రాత్రిలో వెన్నెల దెబ్బైనా తగలకుండా వాళ్ళు అమ్మిడితే వాళ్ళని తీసుకొని పోతున్నాడు. దేవుడు ఎవరితో ఉన్నాడు? వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు. ఏమండి దేవుడు ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలనుకున్నాడండి మోషే. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలా, ఆయనతో ఉండాలనుకున్నాడండి. అందుకే మోషేని దేవుడు ఏమన్నాడు తెలుసా? మెచ్చుకుని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సంతోషపడ్డాడండి. యెష్షై కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. మోషేను కూడా నేను కనుగొన్నాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు మోషే గారిని కనుగొన్నట్టు, ఒక దావీదు గారిని కనుగొన్నట్టు మనల్ని కనుగొన్నాడా చెప్పండి? మనల్ని కనుగొంటాడా? మనల్ని కనుగొనాలంటే మోషే లాంటి మనసు ఉండాలండి. దేవుని కోసం ఎలాంటి పరిస్థితి వచ్చినా నిలబడాలి, అవసరమైతే వెళ్ళిపోవాలనే మనసు మనగ్గడ ఉంటే మనతో పాటు దేవుడు ఉంటాడు. ఏమండి దేవుడితో పాటు మనం ఉంటాం. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు దేవుడిని ఎంత ప్రేమించినాడో మీకు తెలుసు. యేసుక్రీస్తు వారిని దేవుడు ఎంత ప్రేమించినాడో తెలుసా? అసలు నా చెయ్యి ఎందుకు వదులుతీవు దేవా, నన్ను ఎందుకు వదిలిపెట్టావు అన్నంతగా ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు దేవుడు తప్ప ఇంకొకరు లేరండి. యేసుక్రీస్తు వారికి అంతలా ప్రేమించాడు. అందుకే యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు తెలుసా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈరోజు మన యందు దేవునికి ఆనందం ఉందా?
ఈరోజు మన యందు దేవునికి సంతోషం ఉందా? చెప్పండి. ఉండాలంటే మోషేలా ఉండాలండి. ఉండాలంటే ఒక దావీదులా ఉండాలండి. ఉండాలంటే ఫైనల్‌గా ఎవరిలా ఉండాలో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తులా ఉండడానికి మనల్నందరిని ఏం చేసినాడు తెలుసా దేవుడు? క్రైస్తవులను చేసాడు తెలుసా? మనల్నందరిని ఏం చేశాడు? క్రైస్తవులు. క్రైస్తవుడంటే కులానికి సంబంధించినోడా? మతానికి సంబంధించినోడా? చెప్పండి. ఈరోజు చాలా మందికి తెలియక దాడులు జరుగుతున్నాయి. పాపం వాళ్ళకి తెలీదు. అమాయకులు. అమాయకులు వాళ్ళు. ఏవండి మనం మతంలోకి, కులంలోకి కదండీ వచ్చింది. మార్గంలోకి వచ్చాం. ఏ మార్గం? ప్రభువైన క్రీస్తు మార్గం. అందుకే మనకేం పేరు పెట్టాడు తెలుసా? ఆ మార్గంలోకి వచ్చిన వాళ్ళంతా ఎవరో తెలుసా? క్రైస్తవుడు, క్రైస్తవుడు. మనమంతా క్రైస్తవులం. అంటే క్రీస్తులా బ్రతకాలనుకునే వాళ్ళం. క్రీస్తు ఎలా బ్రతికాడు? తండ్రికి నచ్చినట్టు, తండ్రికి ఇష్టమైనట్టు. ఇదిగో తండ్రి, నీ ఇష్ట ప్రకారం, నీ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చాను. నీ ఇష్ట ప్రకారం, నీ ఇష్ట ప్రకారం బలులు, అర్పణలు, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. మరి నీకు ఇష్టమైంది నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ ఇష్టం నెరవేర్చడానికి భూమి మీదికి వచ్చింది. నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉన్నాం. ఎందుకంటే మనుషుల కోసం ఆయన పడిన కష్టం, మనిషి ఏమండి గుర్తించని దేవుని కష్టాన్ని మీరు కానీ గుర్తించారనుకో, మీరు కూడా ప్రభులో బ్రతుకుతారు. మీరు కూడా మోసేలా బ్రతుకుతారు. మీరు కూడా ఒక దావీదులా బ్రతుకుతారు. అలా బ్రతికినప్పుడు దేవుడు చూసి సంతోషపడి మనల్ని కూడా ఏముంటాడు తెలుసా? నిజమైన క్రైస్తవులు వీళ్ళు, వీళ్ళ యందు నేను ఆనందించుచున్నాను. దేవుణ్ణి ఆనంద పెట్టే పిల్లలుగా ఉన్నారా? ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాడు. చాలా కష్టపడ్డాడు. ఈరోజు ఆయుష్ కలిగి ఆనందంగా బ్రతుకుతున్నామంటే, భార్య పిల్లలతో ఉన్న వాటితో ఆనందంగా ఉంటున్నామంటే ఆయన కష్టం గుర్తించి ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఉండడానికి చూడండి. ఎక్కడ ఎలా ఉండాలి? మోషే గారు ఎలా ఉన్నారో, ఆయనకి ఇష్టమైన చోటు ఎక్కడో అక్కడే ఉన్నాడు ఆయన. ఐగుప్తులో ఆయనకి ఇష్టం లేదు, మిద్యాన్లో ఆయనకి ఇష్టం లేదు, అరణ్యంలో ఆయనకి ఇష్టం. కష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నా పర్వాలేదు. శ్రమలు ఉన్నాయి, శ్రమలు ఉన్నా పర్వాలేదు. దేవుడు ఎక్కడుంటే అక్కడే నేను, అక్కడే నేను. కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఏమండి భర్త ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, కష్టాల్లో ఉన్నా కూడా వదలదండి. ఎందుకంటే కట్టుకున్న భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను కూడా ఆయన తోడుగా ఉండి ఆయనతోనే ఉంటానంటది నిజమైన భార్య. ఈరోజు సంఘం గడా నిజమైన భార్య కదా, సంఘము భార్య కదా. మరి వరుడు ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికినప్పుడే నిజమైన భార్య, నిజమైన సంఘం పిల్లలుగా ఉంటారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి రాజన్న గారికి, సంఘ పెద్దలకు, మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, అమూల్యమైన ప్రసంగం నా తర్వాత ఇంకా ఉంది నరేష్ గారి ద్వారా, మీరు విని ఆనందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. హలో హలో క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మరి చక్కని మాటలను వినిపించినటువంటి బ్రదర్ గారికి తెలియజేస్తున్నాను. అందరికీ చక్కని మాటలను తెలియజేస్తూ, ప్రియులారా, మరి సమయంలో ఎంత మాత్రం స్వీకరిస్తుండగా మన మధ్యలో ఉన్నటువంటి పుడిచెర్ల నుంచి వచ్చినటువంటి ప్రసాద్ గారు వచ్చి ఒక పాట పాడి వినిపించే విధంగా ఎప్సెబా వచ్చి కూడా ఇద్దరు కలిసి దేవుని పాట పాడి వినిపించవలసిందిగా కోరుచున్నాను. ఇద్దరు. హల్లెలూయా. హల్లెలూయా.
సంఘమంట, సత్య విషయమైన ప్రేమ అవలంబించని సంఘమంట, అబద్ధాలను ఆశ్రయించి దుష్టుని బలంకు లొంగెనంట, అక్రమము చేయు వారికి ప్రభువు యొద్ద చోటుందా, దైవద్రోహ నేరానికి క్షమాపణ లభిస్తుందా, ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా ఉపయోగముంటుందా, పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అందులు చూపు బాట గుంటకు చేర్చునంట, విశ్వాస భ్రష్టత్వం అపవాదికి అవకాశం, ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నది గర్జించు సింహం, పరలోక ప్రవేశం సక్రియ వలనే సాధ్యం, ఆత్మను రక్షించే శక్తి కలిగినది దేవుని వాక్యం, పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అందులు చూపు బాట గుంటకు చేర్చునంట, మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించేవాడికి పంచభక్ష పరమానం, పడిపోయేవాడు ఉన్నంత కాలం పడదోసేవాడికి నిత్య కళ్యాణం పచ్చతోరణం, పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అందులు చూపు బాట గుంటకు చేర్చునంట. చక్కని పాట పాడి వినిపించినటువంటి ప్రసాద్ గారికి మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో కానుకల నిమిత్తం సిబిటి ప్రిన్సిపల్ గూడూరు యెహోషువ గారు వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. మంచిదండి, అందరు తెలియచ్చినటువంటి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం వెళ్ళిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామం నాకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సింగవరం గ్రామంలో తండ్రి క్రీస్తు సంఘం వారు నిర్వహించినటువంటి ప్రార్థనా కూడికలలో మొదటి రోజుగా ఈ విధంగా జరుపుకున్నటకు మీ కృప చూపిన విధంను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. జరుగుతున్నటువంటి కార్యక్రమం నీకు మహిమకరంగా జరిగింపబడుతూ ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి. మరి ఇక గ్రామంలో తండ్రి అనేకులు ఇంకా రావాల్సి ఉన్నది కానీ రాలేకపోయారు. అలాగున తండ్రి మీ మాటలు వినే భాగ్యమున తండ్రి ఈ ప్రాంగణంలో కూర్చున్నటువంటి వారందరికీ ఇచ్చినందుకే నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూర్చుని మొదటి సందేశముగా మా మధ్యలో తండ్రి సిద్ధక్ రాజన్న గారు తెలియపరిచినటువంటి సంగతులపై చక్కగా విన్నటువంటి వారందరి హృదయాలు సహాయం చేయండి. అలాగే రెండవ వర్తమానముగా నా తండ్రి నరేష్ గారి ద్వారా మీ మాటలు బయలువెళ్ళుటకు కృప చూపండి. పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో మీ మాటలుగా తెలియపరిచే భాగ్యం దయచేయండి. ఈ విధంగా జరుగుతున్నటువంటి కార్యమును బట్టి మీ కుమారులు మీ కుమార్తెలు వారి కష్టార్జితం నుంచి నా తండ్రి కానుకనుగా వేసిన హస్తాలను దీవించండి, ఆశీర్వదించండి. వేయబడిన కానుకలు నీ పని నిమిత్తం వాడబడుటకు సహాయం చేయమని కోరుచున్నాం. ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ కుమారులు మా సోదరులు రాజన్న గారు వారి యొక్క సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం అక్కడ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయక మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ డి నరేష్ కుమార్ గారు రెండవ సందేశాన్ని అందించవలసిగా సమయాన్ని అన్నగారికి ఇస్తారు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి,
గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ 2 రోజుల పాటు మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ మొదటి రోజు ఆసక్తిగా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మా అందరికీ మీ అమూల్యమైన మాటలు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మనిషి గుర్తించని దేవుని కష్టం అనే ఈ 2 రోజుల సభలకు మొదటి రోజు దేవుని మాటలు నేర్చుకోవడానికి ఆసక్తిగా చేరువచ్చిన మీ అందరికీ, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన రాజన్న గారికి, ఇంతవరకు చక్కటి మాటలు మనకు వినిపించిన షడ్రక్ రాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు సురేష్ గారికి, యెహోషువ గారికి, అలాగే మిగిలిన ప్రిన్సిపల్ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు మొదటి ప్రసంగంలో అనేక మంచి సంగతులు మనం నేర్చుకున్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుడు గుర్తించని, మనిషి గుర్తించని దేవుని కష్టం అనే ఈ పాఠాన్ని మనం కొనసాగించుకుందాం. ఈ భూమి మీద సుమారుగా ప్రపంచ జనాభా 850 కోట్ల మంది సుమారుగా ఈ రోజుకి ఉన్నారండి. ప్రపంచం అంతా అనేక దేశాలలో జనాభా లెక్కలు వేసుకుంటే సుమారుగా 8